వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో 6th క్లాస్ మెన్సురేషన్కి ఎక్సర్సైజ్ సమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ వచ్చి మనకి 10.1లో ఫస్ట్ రోమన్ చూడండి. దిగువ గల ప్రతి పటం యొక్క చుట్టుకొలతలను కనుగొనండి. ఏ క్వశ్చన్ చూడండి. పిక్చర్ ఇచ్చారు, దీని యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలత కనుక్కోవాలంటే ఈ అన్ని భుజాల యొక్క పొడవులను కూడండి. ఎంత వస్తుందో అదే చుట్టుకొలత అవుతుంది. చూడండి, 4 + 2 ఎంత? 6. 6 + 1 7. 7 + 5 ఎంత? 12. అంటే ఏ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి మనకి 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బి క్వశ్చన్. 23 + 35. 23 + 35 ఎంత? 58. 58 + 40 ఎంత? 98. 98 + 35 ఎంత వచ్చింది చూడండి. 8 + 5 అంటే 13. 9 + 1 10. 10 + 3 13 ఎంత? మొత్తం 133 సెంటీమీటర్స్. బి ఆన్సర్ వచ్చి మనకి 133 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సి క్వశ్చన్ చూడండి. సి క్వశ్చన్లో 4 భుజాలు సమానంగా ఉన్నాయి. అప్పుడు మనం 4 భుజాలు సమానంగా ఉంటే ఏం వేస్తాం? 4 ఇంటూ ఒక్కొక్క భుజం యొక్క చుట్టుకొలత ఎంత? 15. 4 15 ఎంత? 60. అంటే మనకు ఆన్సర్ వచ్చి 60 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డి క్వశ్చన్ వచ్చి మనకి క్రమ పంచభుజ ఇచ్చాడు. అంటే 5 భుజాలు సమానంగా ఉన్నాయి. దీని యొక్క చుట్టుకొలత ఎంత? 5a కదా. ఇక్కడ ఒక్కొక్క భుజం యొక్క పొడవు ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్. మనం ఏం చేయాలి? 5 × 4 వేయాలి. 5 4 * ఎంత? 20. యూనిట్స్ ఏమి ఇచ్చాడు మనకి? సెంటీమీటర్స్. కాబట్టి సెంటీమీటర్స్ అని రాయండి. డి క్వశ్చన్ ఆన్సర్ వచ్చి మనకి 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. 2.5 + 2.5 ఎంత? 5. 5 + 0.5 అంటే 5.5 అవుతుంది. 5.5 + 4 అంటే 9.5. 9.5 + 1 ఎంత అవుతుంది? 10.5. 10.5 + 4 ఈ అడ్డంగా ఉన్నది చూడండి. అప్పుడు ఎంత అవుతుంది? 10 + 4 అంటే 14.5. 14.5 + 0.5 ఎంత అవుతుంది? అప్పుడు మనకి 15 అవుతుంది. మొత్తం ఎంత? దీని చుట్టుకొలత 15. యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్ కదా. సెంటీమీటర్స్ అనేవి రాసుకోండి. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చి మనకి 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎఫ్ వచ్చి చూడండి, 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం ఎంత ఉందో చూడండి. ఒకసారి చూడండి క్వశ్చన్. 1 + 3 4. 4 + 2 6. 6 + 3 9. 9 + 3 13. 13 + 1 14. 14 + 3 17. 17 + 2 19. 19 + 3 22. 22 + 4 26. 26 + 1 27. 27 + 3 30. 30 + 2 32. 32 + 3 35. 35 + 4 39. 39 + 1 40. 40 + 3 43. 43 + 2 45. 45 + 3 48. 48 + 4 ఎంత? 52. మొత్తం ఈ ఫిగర్ యొక్క చుట్టుకొలత వచ్చి మనకి 52. యూనిట్స్ వచ్చి మనకి సెంటీమీటర్స్ కాబట్టి 52 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భుజాలు 40 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఉండే దీర్ఘచతురస్రాకారపు పెట్టె యొక్క మూత చుట్టూ టేప్తో చుట్టుటకు అవసరమైన టేప్ యొక్క పొడవు ఎంత అన్నారు. చూడండి, ఒక పెట్టె ఇచ్చాడు. ఆ పెట్టె ఏ ఆకారంలో ఉందంట? దీర్ఘచతురస్రాకారంలో ఉందంట. దాని యొక్క పొడవు ఎంత? 40 సెంటీమీటర్లు. వెడల్పు ఎంత? 10 సెంటీమీటర్లు. దీనికి ఏం చేయాలి? మూత చుట్టూ టేప్తో చుట్టడానికి ఎంత టేపు కావాలి అంటున్నారు. మూత చుట్టూ చుట్టాలంటే ఏం కావాలి? చుట్టుకొలత కావాలి. చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి 2 × పొడవు + వెడల్పు. పొడవు వెడల్పును కూడండి. ఎంత? 40 + 10 50. అంటే 2 × 50. 250 ఎంత? 100. 100. యూనిట్స్ ఏంటి మనకి? సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా. సెంటీమీటర్స్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి మనకి 100 సెంటీమీటర్స్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక టేబుల్ పైభాగం 2 మీటర్ల 25 సెంటీమీటర్లు మరియు 1 మీటరు 50 సెంటీమీటర్లు కొలతను కలిగి ఉంది. టేబుల్ పైభాగం యొక్క చుట్టుకొలత ఎంత? క్వశ్చన్ చూడండి. పొడవు వెడల్పులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ ఆకారంలో ఉన్నట్టు మనకి? దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్నట్టు. చూడండి, పొడవు ఎంత ఇచ్చినట్టు మనకి? 2.25. వెడల్పు వచ్చి ఎంత? 1.50 మీటర్స్. రెండింటిని మీటర్లకు మార్చేయండి. అంటే దీన్ని ఎలా మారుస్తారు? 2 మీటర్ల 20 సెంటీమీటర్లు అంటే మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కదా. 2 × 100 200 + 25 అప్పుడు ఎంత అవుతుంది? 225 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది సెంటీమీటర్స్లో అయితే. లేదు మనం దీన్ని మీటర్లకు మార్చాలంటే 100తో డివైడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 225/100 అంటే 2 డిజిట్స్ తర్వాత మనము పాయింట్ పెట్టుకోవాలి. అంటే 2.25 మీటర్స్. ఇది ఇలా మార్చుకోవాలి. డైరెక్ట్గా ఇక్కడ 150 అని వేసేసుకొని మీటర్ తీసి 1.50 మీటర్స్ అని వేసుకోండి. ఇప్పుడు చూడండి, చుట్టుకొలత కనుక్కోమన్నాడు కదా. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B. పొడవు ఎంత ఇక్కడ? 2.25 ప్లస్ వెడల్పు వచ్చి ఎంత? 1.50. చూడండి, 2.25 + 1.50 అంటే ఎంత అవుతుంది మనకి? 2 × 3.75 అవుతుంది. ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఎంత? 2 5 అంటే 10 కదా. 1 నుంచి 0 రాయండి ఇక్కడ. 2 7 ఎంత? 14. 14 + 1 15. 5 రాయండి. 1 రిమైనింగ్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేయండి. 3 2 ఎంత? 6. 6 + 1 ఎంత? 7. అంటే మనకు వచ్చి ఇక్కడ పాయింట్ వచ్చి ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది? 2 కదా. మనము 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 2 అంటే 7.50 మీటర్స్. మనకి చుట్టుకొలత ఎంత? 7.50. ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. పొడవు మరియు వెడల్పు వరుసగా 32 సెంటీమీటర్లు మరియు 21 సెంటీమీటర్లుగా గల ఒక ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ను చేయటానికి కావలసిన చెక్క పట్టి యొక్క పొడవు ఎంత అన్నాడు. అంటే పొడవు వెడల్పులు ఇచ్చాడు. ఒక దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్నటువంటి ఫ్రేమ్నంట తయారు చేయాలంట. దాని పొడవు ఎంత ఇచ్చాడు మనకి? 32 సెంటీమీటర్స్. వెడల్పు వచ్చి ఎంత? 21 సెంటీమీటర్స్. ఈ షేప్లో ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ అనేది తయారు చేయడానికి కావాల్సిన చెక్క పట్టి ఎంత అంటున్నాడు. మనము దీర్ఘచతురస్రంలో ఆకారంలో ఉంది కాబట్టి దాని చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B. L అంటే ఎంత? 32 ప్లస్ పొడవు వచ్చి ఎంత? 21 సెంటీమీటర్స్. 32 + 21 ఎంత? 53. అంటే 2 × 53. 253 ఎంత? 106. 106. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యూనిట్స్ సెంటీమీటర్స్ కదా. సెంటీమీటర్స్ అనేది రాయండి. మనకి ఎంత కావాలి అంటే 106 సెంటీమీటర్ల యొక్క చెక్క పట్టి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫోర్త్ ఆన్సర్ 106 సెంటీమీటర్స్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. దీర్ఘచతురస్రాకారపు భూమి కొలతలు 0.7 కిలోమీటర్స్ మరియు 0.5 కిలోమీటర్స్. అంటే పొడవు వెడల్పులు ఇచ్చాడు ఇక్కడ. ఆయన ప్రతి వైపు 4 వరుసల వైర్లతో కంచె వేయాలి. అవసరమైన వైర్ యొక్క పొడవు ఎంత అన్నాడు. చూడండి, ఒక భూమి ఇచ్చాడు. ఆ భూమి ఏ ఆకారంలో ఉందంట? దీర్ఘచతురస్రాకారంలో ఉందంట. దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి పొడవు వెడల్పులు ఎంత? పొడవు వచ్చి మనకి 0.7 కిలోమీటర్స్. వెడల్పు వచ్చి మనకి 0.5 కిలోమీటర్స్. కంచె వేయాలి అంటే మనం ఏం కనుక్కోవాలి? చుట్టుకొలత కనుక్కోవాలి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? 2 × L + B. L అంటే ఇక్కడ ఎంత? పొడవు వచ్చి 0.7 కిలోమీటర్స్ ప్లస్ వెడల్పు వచ్చి ఎంత? 0.5. 0.5 + 0.7 అంటే ఎంత? 1.2. 2 × 1.2. 2 1.7 ఎంత? 2 2 4. 2 1 2 అంటే 2.4 కిలోమీటర్స్. ఇది ఒకసారి కంచె వేయటానికి. ఇక్కడ ఎన్ని వరుసలు కంచె వేయాలనుకుంటున్నాడు? 4 వరుసలు కదా. ఒక వరుసతో అయితే
2.4 ఇంటూ 1తో మల్టిప్లై చేయాలి. అదేవిధంగా 2 టైమ్స్ అయితే 2.4 ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ఎన్ని వరుసలతో కంచె వేయాలనుకుంటున్నాడు? 4 వరుసలు కదా! అందుకని మనం ఏం చేయాలంటే 2.4 ఇంటూ 4తో మల్టిప్లై చేయాలి. చూడండి, మల్టిప్లై చేయండి. 4 4 జార్ ఎంత? 16. 6 ఇక్కడ రాయండి, 1 రిమైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ 4ని 2తో మల్టిప్లై చేయండి. 2 4 జార్ ఎంత? 8. 8 ప్లస్ 1 ఎంత? 9. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 కదా! 1 పెట్టుకోండి. అంటే 9.6 కిలోమీటర్స్. మనకి ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేంత 9.6 కిలోమీటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.